హైదరాబాద్ ను కుండపోత వీడనంటోంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఈ రాత్రికి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇబ్రహీంపట్నం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ మీదుగా హయత్ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, అంబర్పేటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా అందుబాటులో ఉన్నారు. అంజుమా, ఇవాళ కూడా కుంభపోతు వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఒకవైపు వెదర్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి హైదరాబాద్ లో? ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్న సాయంకాలం నుంచి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదే రోజు నుంచి హైదరాబాద్ లో ఎక్కడికక్కడ కుండపోత వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చాలా ఏరియాలలో మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ వారికి అలర్ట్స్ కూడా పంపిస్తున్నారు. హైదరాబాద్ లో రానున్న 2 గంటల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక లోతట్టు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, జాగ్రత్తగా ఉండాలని కూడా పదే పదే సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు చాలా జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఇలాంటి ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. అయితే సాయంకాలం సమయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో ఆగకుండా మనకి 5-10 నిమిషాలు వర్షం కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అక్కడి రోడ్లు, ఇల్లు అన్నిటిలోకి కూడా వరద నీరు అయితే చేరిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉదయమే మనం చూసాము, చాలా ప్రాంతాలలో మనకు వరద నీరు అంతా కూడా నిలిచిపోయి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇక ఈ రోజు పరిస్థితి కూడా అదే విధంగా ఉండే విధంగా మనకైతే కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద పిడుగుల శబ్దాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. అయితే అంజుమా, ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ వరకే అప్డేట్స్ అందుతున్నాయి. మరి ఇంకే చోటైనా కూడా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అలాగే స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి కదా రేపటి నుంచి, మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ సౌమ్య, ప్రధానంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా వాతావరణం అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలే కానీ వీటి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అవుతే స్కూళ్ళని ఇంకొక 2-3 రోజులు ఆపి ఆ తర్వాత రీఓపెన్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ మనకు వరద నీరంతా చేరిపోయి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదే విధంగా బయటికి రావాలంటే కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ వరద నీటిలో నుంచి బయటికి రావడానికి కూడా చాలా రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా పునరాలోచించి ఒకవేళ స్కూల్స్ రీఓపెన్ చేస్తుందా, లేదు అని అంటే రేపు పొద్దున వరకు మళ్ళీ సిచ్యువేషన్ అంతా క్లియర్ అయిపోతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు అంటే దాదాపు 3 గంటల పాటు ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డికి ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేయడం జరిగింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. దీంతో పాటుగా మనకు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, చెట్ల దగ్గర అదేవిధంగా కరెంట్ పోల్స్ దగ్గర ఉండకూడదు అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నమాట. ఇంకా హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ కూడా మనకి డిఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదే విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా మనకి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమస్యలను వాళ్ళు రెక్టిఫై చేసి ఆ వరద నీటిని పంపించే విధంగా కూడా ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలు, చర్యలు అయితే తీసుకుంటున్నారు.
రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.